ప్రజాసేవ చేయటం కోసమే తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారని అన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కాపు జాతికి మేలు జరగటం కోసం అవసరమైతే తన ప్రాణాలైనా త్యాగం చేస్తానన్నారు. తుని ఘటనలో కేసులుండవన్న సీఎం ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్న కాపు ఇతర కులాల వారిని వేధిస్తున్నారంటున్నారు. ఇవాళ సాయంత్రంలోగా వారిని విడిచిపెట్టాలి, లేకపోతే కేసులు ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రేపు నిరాహార దీక్షకు దిగుతారని ప్రభుత్వానికి ముద్రగడ వార్నింగ్ ఇచ్చారు. తుని సంఘటన పేరుతో మా సోదరుల్ని జైల్లో మగ్గేలాగా కుట్ర పన్నుతూ ఉన్నారు. ఆ కుట్ర నుంచి మా జాతిని పడేయడం కోసం నేను నిరాదేశ ద్వారా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాను. మా తండ్రి మా తల్లి ప్రజాసేవకే నా జన్మనిచ్చారు. ఆ ప్రజాసేవలో ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ వేధింపులు నేను తట్టుకోలేను. మా జాతితో పాటు ఇతర జాతులు కూడా మాకు సహకరించారు. వారిని కూడా రక్షించుకోవాలా. నేను ఎవరి మీద కేసులు పెట్టలేదు, పెట్టినా ఉపసంహరించుకున్నాం అని వార్త రావాలా. వార్త రాని పక్షంలో 9వ తారీఖు ఉదయం 9 గంటలకి నిరాహారదీక్ష కూర్చోవడానికి నిర్ణయం తీసుకున్నానని మీ ద్వారా ముఖ్యమంత్రిగా తెలియజేస్తూ ఉన్నాను. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాం. ఆయన బాధ్యతల నుంచి పక్కకు పోయినా నేను బాధ్యతల నుంచి పక్కకు పోవడం జరగదు. ఈ జాతికి న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆపను.